రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై ముఖ్యంగా రైతుల ఇబ్బందులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందక మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ తరహాలో 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని కోరారు. ఎరువులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్ మరియు వ్యవసాయ పరికరాల ధరలను తగ్గించాలని కోరారు. ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ 1,50,000కి అందించాలని, రొయ్యలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30వ తేదీన నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమానికి సిపిఐ మద్దతిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో కొత్త ప్రాజెక్టులు, కళాశాలలు, పరిశ్రమలు ఏం నిర్మించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నిరుద్యోగ భృతి, పేదలకు ఇళ్ల స్థలాలు వంటి హామీలు నెరవేర్చలేదన్నారు. నాడు డోర్ డెలివరీ, నేడు బాడీ అదృశ్యం అన్నట్లుగా రాష్ట్రంలో పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. బీచ్లలో బార్లు తెరవడం ద్వారా కుటుంబాల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పాడు చేయవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, తోకల ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో చలో విజయవాడకి కార్యక్రమం నిర్వహించాం. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యన ఒక వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాల్లో కూడా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిందని విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. మీకేనా సిగ్గుందా అని అడుగుతున్నాను. మీకేనా కనీసం బుర్రుండి మాట్లాడుతున్నారా? ఈ 2 ఏళ్ళలో విజయోత్సవ అంటున్నారు. ఒక్కటి చెప్పండి. అంటే రోడ్లు వేసాం, పెన్షన్లు ఇచ్చాం, మీటింగ్లు ఇచ్చాం, ఇది కాదు. అది నేను ముఖ్యమంత్రి అయినా అది జరుగుతుంది. ఈ 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు 26కే పూర్తి చేస్తా అన్నారు. అది పూర్తయిందా? అది నత్తనడక నడుస్తుంది. కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామన్నారు. దాన్ని చేశారా? విభజన హామీలు అమలుకు పూనుకుంటామని చెప్పారు. అది చేశారా? సరే, జిల్లాలో ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమ, ఒక ప్రైవేటు పరిశ్రమ మీరు నిర్మించారా? ఏదైనా అంటే గూగుల్ డేటా ఎన్ని గత ప్రభుత్వంలోనే అయినాయి. 2 లక్షల కోట్ల పెట్టుబడులు, ఎన్ని సొల్లు కబుర్లు గత 14 ముందున్నాం, అంతకుముందు చూసాం. నిర్దిష్టంగా ఈ పని చేశామని చెప్పండి. రైతుల సమస్యలు తీర్చలేదు, ఒక సాగుని ప్రాజెక్టు కట్టలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కనీసం మీ సూపర్ 6 హామీల భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 3 సెంట్లు ఇస్తున్నారు. అదేమైనా ఇచ్చారా? నారా లోకేష్ గారు పాదయాత్రలో అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని, మేము వస్తే జీతాలు పెంచుతామన్నారు. అదేమైనా చేశారా? ఏం చేశారు? మరలా మీరు 673 జీవో తీసుకొచ్చి మున్సిపాలిటీ సేవలన్నీ ప్రైవేట్ పరం చేయాలనుకున్నారు. అది విజయోత్సవ సభ. నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ మన జిల్లాలోనే డోర్ డెలివరీ చేశారు మృతదేహాన్ని. మీ అందరూ తెలుసు. నాడు డోర్ డెలివరీ, నేడు మృతదేహం ఎక్కడా? నేడు సాయికృష్ణ మృతదేహం ఎక్కడా? ఆలోచించండి. కనీసం ఆ రోజు బాడీ అని చూశారు తల్లిదండ్రులు. నేడు ఈ నరరూప పాలనలో కనీసం బాడీ కూడా కనపడలేదు. ఇది విజయోత్సవ సభ? అలాగే దీనికి సమాధానం చెప్పండి. కాకినాడ జిల్లాలో మీ పార్టీ ఆఫీస్, ఇక్కడ మీరు ఏది పెట్టినా సరే మేము ఖచ్చితంగా షాపులు దగ్ధం చేస్తాం, మేమే కొనిచేస్తాం. జైలుకి వెళ్ళిపోతాం అవసరమైతే. ఒక్క షాపులు పెట్టలేము. తమాషా అనుకున్నారా? మీ ఇంటి దగ్గర పెడతారా బార్లు? మీ పేట పక్కన పెడతారా వైన్ షాపులు? గోవా అంటే ఏంటంటే ఎప్పటి నుంచి కల్చర్ ఉంది అది. కానీ మనది అలా కాదు కదా. ఇలాంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ జనాలు కూడా ఆలోచించాలని మేము కోరుతున్నాం.